హలో అండి, అందరికీ క్రేజీ వినీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మా చెల్లి డెలివరీ వీడియో మీ అందరు షేర్ చేసుకోవడం కోసం అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. ఇక్కడ చూడండి, మా అధ్యాపక అయితే చెల్లి కావాలా తమ్ముడు కావాలని అడుగుతున్నాము. చూడండి ఒకసారి, మీరే వినండి ఏమంటుందో. ఎవరు అదే ఎవరు అది ఎవరు చెల్ల తమ్ముడా? చూసారు కదా ఎలా అదే పాప చెల్లి అంటుంది. కాబట్టి మా అమ్మకు ఇద్దరం ఆడపిల్లలు కాబట్టి అదే పాపకు తమ్ముడు ఉన్నారని చెప్పి తమ్ముడు అని అంటుంది. కాకపోతే ఎవరైనా ఓకే అని మేము అనుకున్నాం. కాకపోతే కొంచెం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి బాబు ఉండాలని ఉంటుంది. అలాగే మా అదే పాప చెల్లి అన్న మేము హ్యాపీగానే ఫీల్ అయ్యాము. చూడండి, మా చెల్లి అయితే ఇక్కడ పాపం 3 days అడ్మిట్ అయ్యి ఉందండి. ఎందుకంటే దానికి ఉమ్మనే తక్కువ ఉందన్నమాట. అడ్మిట్ చేసుకొని ఉన్నారు. పెయిన్స్ రావడానికి అయితే ఇంజెక్షన్స్ టాబ్లెట్లు ఇచ్చారు. అయినా కానీ 3 days అడ్మిట్ చేసుకొని ఉన్నారు. అసలు మేము నార్మల్గా అయితే నార్మల్ డెలివరీ అవ్వదు అనుకున్నాము, సిజరింగ్ అవుతుందేమో అనుకున్నాము. కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి చాలా మంచిగా చూసుకొని చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తూ అయితే పెయిన్స్ కోసం అయితే ఇచ్చారు. ఇక్కడైతే మా అన్నయ్య హెల్పింగ్ నేచర్ అన్న వీడియోలో నీ హెల్పింగ్ నేచర్ అందరికి చూపిద్దామని. నువ్వు హెల్ప్ చేయ కరుణాకర్. ఆయన రాడు. నేను పట్టుకున్నా ఇటొకటి ఇటుక పెడితే అయిపోతుంది. ఇక కూర్చోడానికి మస్తు పర్ఫెక్ట్గా ఉంటుంది. అద్యా మా అమ్మకి హెల్ప్ చేస్తావా? సెట్. కరుణాకర్ అన్నకి హెల్ప్ చేయకుండా ఎందుకంటే నిలబడి చేస్తున్నారు. అక్కడ మా మాడదైతే నిలబడి చూస్తున్నాడు. కానీ కనీసం హెల్ప్ అయినా చేయట్లేదు. నేను కూడా హెల్ప్ చేస్తా అంటే మన ఉంటాయి. కాకపోతే ఎందుకు ఇక్కడ సెట్ చేస్తున్నానంటే సూపర్ సెట్ లేదు. ఇప్పుడు జారకుండా ఉంటుంది, కూర్చున్నా మంచిగా ఉంటుంది. సెట్ అయింది, సూపర్ సెట్ అయింది. అంత మంచిగా సెట్ అయింది. వచ్చిన వాళ్ళకి 3 days నుంచి అది కూడా ఇక్కడ వేస్తే అయిపోతుండే కానీ అది వద్దులే, అర్థమైపోయింది. లోపటైతే ఉండనియరు. చూడండి, హాస్పిటల్ లోపట అనమాట. ఇది బయట కూర్చున్నాం కాబట్టి డెలివరీ అయ్యే రోజు నేను ముందు వెళ్ళాను. ఆ రోజు లోపల ఉండడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అందరూ డెలివరీ అయ్యే వాళ్ళే ఉంటారు కాబట్టి అక్కడ మనకు ఛాన్స్ ఉండదు. కాబట్టి బయట కూర్చోడానికి వచ్చాము. అక్కడ ఫుల్ చీమలు అవి ఉన్నాయి. అక్కడ బండలు ఉన్నాయి, బండల మీద కూర్చోడానికి వస్తలేదు. ఒక ముసలం అయితే అక్కడ పడుకుంటే జారిపోతూ ఉంది. ఆ తర్వాత మేము వెళ్ళి కూర్చొని అన్నం తిన్నాం. అక్కడ అయితే సెట్ చేస్తే బాగుంటుంది కదా, కూర్చునే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి అన్న అయితే సెట్ చేశారు. నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎంత హెల్పింగ్ నేచర్ అందరికీ ఉండదు. హాస్పిటల్కి అంతమంది వచ్చి వెళ్తున్నారు కానీ అక్కడ చాలామంది కూర్చున్నారు. మా కళ్ళ ముంగట్నే చాలామంది వెళ్ళారు కానీ ఎవ్వరు సెట్ చేయలే. అదే మా అన్నకి ఐడియా వచ్చింది, సెట్ చేద్దాము మంచిగా కూర్చోడానికి వస్తుందని చెప్పి సెట్ చేశాడు. మంచిగా అనిపించింది నాకు. చూడండి, ఇక్కడ మా చెల్లెకైతే పెయిన్స్ కోసం అయితే ఇంజక్షను టాబ్లెట్లు ఇచ్చారు అన్నాను కదా. ఆయన మార్నింగ్ నుంచి అసలు పెయిన్స్ అయితే రావట్లేదు. చాలా కష్టమైపోయింది. ఇంకా ఫైనల్గా మేము సిజరింగ్ అవుతుంది అనుకున్నాము. కాకపోతే డాక్టర్లు వెయిట్ చేద్దామని చెప్పారు. వెయిట్ చేశారు. ఇక్కడ కొంచెం ఈవినింగ్ 4 వరకు చెల్లి ఇబ్బంది పడుతూ ఉంది. అక్కడ అయితే అమ్మ ఇక అసలు ఎంతగానో ఎన్ని ఇంజక్షన్ టాబ్లెట్లు ఇచ్చినా కానీ పెయిన్స్ రావట్లేదు, ఏమైందని మా అమ్మకు మా అత్తమ్మకి అయితే ఫుల్ టెన్షన్ అవుతుంది. అందుకే అట్లా జిస్ట్ తిప్పేసింది అనమాట. ఎందుకంటే ఉంటుంది కదా జిస్ట్ అనేది, ఆల్మోస్ట్ ఉంటుంది అనుకోండి, మీకు కూడా తెలుసు ఆ విషయము. అందుకే అలా అయితే ఎందుకో కడుపులో నుంచి బాబు అయినా పాప అయినా మంచిగా రావాలని బయటికి అని చెప్పి నేనైతే ఆ దేవుని మొక్కుతూ కడుపు మీద చేస్తూ రాచిన్న నీకోసం వెయిటింగ్ అని చెప్తున్నా. అక్కడ ఫుల్ హ్యాపీ అనిపిస్తున్నది. మా వాళ్ళు చేది ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అంటున్నారు. కొంచెం అయితే అటు ఇటు వాకింగ్ చేస్తుంది. అత్తమ్మ ఉన్న అమ్మ సేమ్ సారీస్ కట్టుకున్నారు అనుకుంటున్నారు కదా అనుకొని కట్టుకున్నారు. ఏంటి మనమడు వస్తున్నాడు మనమరాలు వస్తుందని అనుకుంటున్నారు కదా మీరు. అదేం కాదండో, ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా కట్టుకున్నారు ఆ శారీస్. అవి మేము వెమ్లవాడకు వెళ్ళినప్పుడు అక్కడ శివ కళ్యాణం చేసినప్పుడు ఆ శారీస్ ఇచ్చారు.
వాళ్ళు. మాకు అంతా మంచిగా జరగాలని వాళ్ళు అనుకోకుండా ఇద్దరు మనసులో అనుకొని అవే శారీస్ కట్టుకొని వచ్చారు. కానీ భలే అనిపిస్తున్నారు కదా, ఇక్కడ చూడముచ్చట అనిపిస్తున్నారు. ఎవరు దిష్టి తాగొద్దు. మా అమ్మకి మా తమ్మకి అయితే కూడా లోపలికైతే తీసుకెళ్లారు. డెలివరీకి ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. మా అమ్మ అయితే డాక్టర్కి చెప్తుందనమాట, జాగ్రత్త అమ్మ, జాగ్రత్త బిడ్డ అని బతలాడుతుంటే, నీకు ఏం టెన్షన్ పడకమ్మా అని ఆమె అంటుంది. చాలా బాగా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ చాలా బాగా చూసుకున్నారనమాట. ఇక్కడ చూడండి మా మడిది అనమాట. మా మడిది సిగ్గుపడతాడు, పరిగెత్తాడు నీకు ఎవరు కావాలని నేను అడుగుతుంటే. మా అమ్మ అయితే వెయిటింగ్, నేను వెయిటింగ్, అందరం ఎవరా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ చెల్లె వాళ్ళ ఆడబిడ్డ అనమాట. ఆమె వచ్చేసింది, మొత్తానికి అయితే ఓపెన్ చేశారు. ఇంక గిఫ్ట్ వినడానికి అయితే రెడీగా ఉన్నాము. వినేసాము, చూడండి ఏడుస్తుండు మనవాడు. అమ్మయ్య, మేము అనుకున్నది అయితే జరిగింది. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఆద్య పాప ఉంది కాబట్టి నిజంగా మేమైతే బాబు కావాలని కోరుకున్నాము. ఒక పాప ఒక బాబు ఉంటే బాగుంటుంది కదా అని మనసులో అనుకున్నాము. అలాగే ఆ దేవుని దయ వల్ల మాకైతే బాబునిచ్చాడు. కానీ ఎంతోసేపు లేదు ఆనందం, మాకు కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. ఆలోపే శ్వాస ఆడలే బాబుకి. మస్తు టెన్షన్ పడ్డాం, భయపడ్డాము. చూడండి అదే పాప కొద్దిసేపు తీసుకురాగానే చూస్తుంది, అమ్మని చూసుకొని ఎంత హ్యాపీగా మురిసిపోతున్నాం. కానీ చాలా బాధపడ్డాం అనమాట. కొంచెం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయింది. ఏమవుతుందో అనుకున్నాం. కానీ మొత్తానికి ఒక 1 వీక్ అయితే బాక్స్లో పెట్టారు. ఫైనల్గా అయితే ట్రీట్మెంట్ జరిగింది, బాగున్నారు. 21 రోజు అనమాట. ఇది కొన్ని క్లిప్లే తీసాను నేను మీతో, నా సబ్స్క్రైబర్ల కోసం షేర్ చేసుకోవాలి వీడియో అని చెప్పేసి మొత్తం ఆల్మోస్ట్ సపరేట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ నా ఫోన్ స్టోరేజ్ వల్ల నేనైతే అప్లోడ్ చేయలేకపోతున్నాను. కాబట్టి మొత్తం అన్ని కలిపేసి ఒకటే వీడియోలో అప్లోడ్ చేద్దామని చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నా ఛానల్ 24 సబ్స్క్రైబర్స్ దాకా మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా నేను వీడియోలు అప్లోడ్ చేయకపోతే బాగోదు. కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ ఎవరు ఈ వీడియో కూడా అవసరమా అని మాత్రం అనుకోవద్దు. ఇంకా చూడండి, ఆ బాబు పుట్టినాక బాబుకైతే కొంచెం అసలే ఫీవరు అది ఇది ఉంటూ ఉండే. ఇప్పుడు ఓకే, 21 వరకు అయిపోయినప్పుడు ఫస్ట్ తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉంటే అమ్మవారి కోడి బియ్యం పోసి దుర్గామాతకి చీరే సారితో మంచిగా చేస్తామని మొక్కుకుందనమాట అత్తమ్మ. మొక్కుకొని చెల్లెలా అనుకుని మంచిగా చేశారు. ఇంకా ఆ రోజు 21 చేస్తున్నాం కదా. 21 రోజు అయితే ఫుల్ వర్షం ఫ్రెండ్స్. అసలు వర్షంలోనే వెళ్ళాము, వర్షంలోనే అమ్మవారి దగ్గరికి వెళ్ళాము, వర్షంలోనే 21 చేద్దాం అనుకున్నాం. కానీ 21 అందరినీ పిలిచాము, కానీ ఎవరు రాలేదు. ఎందుకంటే ఫుల్ వర్షం, మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ ఎప్పుడు నైట్ వరకు అనమాట. వర్షం పడుతూనే ఉంది. కాకపోతే ఇంట్లోనే చేసాము. ఇంట్లోనే తొట్టె కట్టి తొట్టెలో వేసాము. ఇవాళ ఊళ్ళో అందరూ వచ్చారు, కానీ చుట్టాలు మాత్రమే ఎవరు రాలేదు. ఎందుకంటే ఆ వర్షంలో రాలేరు కాబట్టి. అప్పుడు వర్షాలు ఫుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 months అవుతుంది వీడియో. ఇంకా నాకే టైం లేక వీడియో అయితే అప్లోడ్ చేయలే. ఇప్పుడు చేస్తున్నా. ప్లీజ్ మరొకసారి చెప్తున్నా, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి ఎవరికైనా ఫ్రెండ్స్కి. చూడండి, ఇక్కడ అమ్మ వాళ్ళు బట్టలు పెట్టి 21 అయితే పని చేసాము. మంచిగా జరిగింది. ఇంక బాబుకు అప్పటికి 20 పండుతుంది. అప్పటికి కూడా ఇంకా బాగాలేదనమాట. శ్వాస కొంచెం ఇబ్బందిగా ఉంటుండే. ప్రస్తుతానికి ఓకే, మంచిగా ఉన్నాను. చూడండి, అయితే బాబుని ఎత్తుకొని వెళ్తున్నా అని చెప్తున్నా. అక్కడ నాకు 1 రోజులు రావద్దు అవ్వలేదు అసలు, కానీ తప్పదు వెళ్ళాలి. అలా ఒకరోజు ఉండేసి మార్నింగ్ అది 5 o'clock అనమాట. వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నా. అందరూ ఉన్నారు అక్కడ. ఇంకా లేవ ముందుకే నేను వాడిని ఎత్తుకొని గుమ్మం దాకా బయలుదేరి వచ్చేసా. ఇంకా మా చిన్నోని చూడండి, పుట్టగానే నేను కొన్ని పిక్స్ వద్దన్నా కానీ నేను తీసేసా. ఎందుకంటే మెమొరీ కోసం, చిన్న బంగారు కొండే మెమొరీస్ ఉండాలి కాబట్టి తీసుకున్నా. అవి మీ అందరికి షేర్ చేస్తున్నా. నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ, సపోర్ట్. బాయ్.